Dear aspirants, welcome to ఈనాడు ఈ ప్రతిభ. నేను మీ చంద్రశేఖర్, ఎకానమీ ఫ్యాకల్టీ. ఇప్పుడు మనం భూ సంస్కరణలు అంటున్నాం. భూ సంస్కరణలను చర్చిద్దాం. భూ సంస్కరణ అంటే భూమిపై చేసే ఏ పనినైనా భూ సంస్కరణలే అంటారు. భూమి అభివృద్ధి కోసం చేసే ఏ పనినైనా భూ సంస్కరణలే అనడం జరుగుతుంది. మరి యొక్క భూ సంస్కరణలపై నిర్వచనాలను మనం పరిశీలిస్తే ఐక్యరాజ్య సమితి ఏమని చెప్పింది అంటే, భూమి పునః పంపిణీ, కౌలు పరిమాణం, కౌలు నిర్ణయం, కౌలుదారుకు భద్రత, వ్యవసాయ కార్మికుల వేతనాల నిర్ణయం, వ్యవసాయ పరపతి ఆధారాలు, అభివృద్ధి, భూమి పన్నుల విధానంలో మార్పులు, సహకార వ్యవస్థ మెరుగుదల, వ్యవసాయ విద్య, సాంకేతిక మార్పులు భూ సంస్కరణలలో అంతర్భాగాలు అని చెప్పేసి నిర్వహించడం జరిగింది ఈ యొక్క ఐక్యరాజ్య సమితి అంటున్నాం. భూమి పునః పంపిణీ, కౌలు పరిమాణం, కౌలు నిర్ణయం, కౌలుదారుల భద్రత, వ్యవసాయ కార్మికుల వేతన నిర్ణయం, వ్యవసాయ పరపతి ఆధారాల అభివృద్ధి, భూమి పన్నుల విధానంలో మార్పులు, సహకార వ్యవస్థ మొదలైనటువంటి వ్యవసాయ విద్య, సాంకేతిక మార్పులు భూ సంస్కరణలలో అంతర్భాగాలు. అదే భారత ప్రణాళికా సంఘం ఏమని నిర్వచించిందంటే, వ్యవసాయ అభివృద్ధికి భూమిపై చేసే ఏ సంస్కరణలు అయినా భూ సంస్కరణలే. వ్యవసాయ అభివృద్ధికి భూమిపై చేసే సంస్కరణలు ఏదైనా భూ సంస్కరణలే అని చెప్పేసి ప్రణాళికా సంఘం నిర్వచించడం జరిగింది. అదే జవహర్లాల్ నెహ్రూ ఏమన్నాడు అంటే, రైతాంగ ఆర్థిక సామాజిక రాజకీయ శక్తిని శక్తివంతం చేయడమే భూ సంస్కరణలు అన్నారు. జవహర్లాల్ నెహ్రూ గారు ఏమన్నారు? రైతాంగ ఆర్థిక సామాజిక రాజకీయ శక్తిని శక్తివంతం చేయడమే భూ సంస్కరణల లక్ష్యం అన్నాడు జవహర్లాల్ నెహ్రూ గారు అంటున్నాం. మరి ఇక్కడ మన నిజాం పాలనలో ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రంలో భూ సంస్కరణలకు అమలు కోసం దీనికంటే ముందు పలు భూస్వామ్య పద్ధతులు అనేవి ఉన్నాయి తెలంగాణలో. నిజాం పరిపాలనలో భూ సంస్కరణలు ప్రారంభించేదానికంటే ముందు తెలంగాణలో ఉన్నటువంటి భూ విధానాలు అంటున్నాం. ఇక్కడ భూస్వామ్య విధానాలను మనం పరిశీలిస్తే విధానాలు చూడండి. ఫస్ట్ వన్ ఇనాందారులు అంటాం. ఒకటి ఎంతమంది ఉన్నారంటే భూస్వామ్య విధానాలలో భూస్వామ్యదారులలో ఈ భూస్వామ్య పద్ధతులు అంటున్నాం ఇనాందారులు. 2 జాగీర్దారులు, 3 సర్ఫేకాస్లు, 4 సంస్థానాలు, 5 ఖల్సా లేదా వీరిని రైత్వారి అంటారు. ఏంటేంటివి మొత్తం తెలంగాణలో భూస్వామ్య విధానాలు? ఫస్ట్ వన్ ఇనాందారులు, 2వది జాగీర్దారులు, 3 సర్ఫేకాస్లు, 4 సంస్థానాలు, 5 ఖల్సా లేదా రైత్వారి అంటాం. మరి దీంట్లో ఫస్ట్ వన్ మనం ఇనాందారులు అంటున్నాం. ఇనాందారులు, ఇనాములు అంటే ఇక్కడ అండి ఇనాం అనగా బహుమానం అనే అర్థం. ఇనాం అంటే ఏంది? బహుమానం అని అంటారు. ఇనాము అనగా బహుమానం అంటారు. మరే ఇనాం అనగా బహుమానం లేదా దానం అంటారు. మన తెలంగాణ ప్రాంతంలో 16 రకాల ఇనాములు ఉండేవి. 16 రకాల ఇనాములు ఉండేవి అంటున్నాం. 16 రకాల ఇనాములు ఉండేవి. మరి ఇక్కడ ఇనాములు అంటే ఎవరు అంటే, రాజుకు, నిజాం రాజుకు
ప్రత్యేక సేవలు చేసినందుకు ఇచ్చే భూములనే ఇనాములు అంటాం. రాజుకు ఈ యొక్క నిజాం రాజుకు ప్రత్యేక సేవలు చేసినందుకు ఇచ్చేటువంటి భూభాగాలని ఏమంటారు అంటే ఇనాములు అంటాం. మరి ఈ ఇనాములు 3 రకాలుగా ఉంటాయి. ఇనాములు ఎన్ని రకాలు ఉన్నాయి? 3 రకాల ఇనాములు ఉండడం జరిగింది. 3 రకాల ఇనాములు ఉన్నాయి. ఒకటి సేవా ఇనాం, సేవా ఇనాములు అంటాం. సేవా ఇనాము అంటే రాజుకు ప్రత్యేకంగా సేవలు చేసినందుకు ఇచ్చే భూములనే సేవా ఇనాములు అంటారు. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రత్యేక సేవలు అంటున్నాం. రాజుకు ప్రత్యేక సేవలు చేసినందుకు ఇచ్చే ఇనాములనే సేవా ఇనాము అంటాం. ఎగ్జాంపుల్, బట్టలు ఉతికేవారు, కుండలు చేసేవారికి ఇచ్చే ఇనాములనే సేవా ఇనాము అంటారు. బట్టలు ఉతికేవారికి, కుండలు చేసేవారికి ఇచ్చే ఇనాములను ఏమంటున్నాం? సేవా ఇనాము అంటారు. నెక్స్ట్ వన్ స్వేచ్ఛా ఇనాం. రెండవది స్వేచ్ఛా ఇనాం అంటాం. స్వేచ్ఛా ఇనాం. మరి స్వేచ్ఛా ఇనాములు అంటే కొంత భూభాగంని కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భూమి శిస్తు అనేది ఉంటుంది. 1/4 వంతు నుండి 1/8 వంతు వరకు భూమిని చెల్లించడం జరుగుతుంది. భూమి శిస్తుని రాజుకు ప్రత్యక్షంగా చెల్లిస్తారు. వాటినే స్వేచ్ఛా ఇనాములు అంటారు. స్వేచ్ఛా ఇనాము అంటే భూమి శిస్తు చెల్లించుతున్నటువంటి ఇనాములు అంటున్నాం. కొంతమంది వ్యక్తులు రాజు నుంచి భూమిని తీసుకున్నందుకు వారు భూమి శిస్తును చెల్లిస్తూ ఉంటారు. వాటిని ఏమంటారు అంటే స్వేచ్ఛా ఇనాములు అంటారు. ఏమంటారు? స్వేచ్ఛా ఇనాములు అంటాం. నెక్స్ట్ పెద్ద ఇనాములు. 3 పెద్ద ఇనాములు అంటున్నాం. పెద్ద ఇనాములు అంటే పెద్ద భూభాగంలో లేదా ఒక గ్రామం లేదా ఎక్కువ మొత్త భూభాగము కొంతమంది వ్యక్తుల ఆధీనంలో ఉంటే వాటినే పెద్ద ఇనాములు అంటారు. వాటిని ఏమంటారు? పెద్ద ఇనాములుగా చెప్పడం జరుగుతుంది. ఒక గ్రామము లేదా ఎక్కువ భూభాగము కొంతమంది వ్యక్తుల చేతిలో ఉన్నట్లయితే దానినే పెద్ద ఇనాములు అంటాం. కాబట్టి ఇక్కడ ఇనాందారులు మొత్తం ఎన్ని రకాలు? తెలంగాణలో నిజాం కాలంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఇనాములు ఎన్ని రకాలు అంటే 16 రకాల ఇనాములు ఉన్నాయి. అవునా? దాంట్లో 3 రకాల ఇనాందారులు ఉంటారు. ఒకటి సేవా ఇనాం అంటున్నాం. అంటే రాజుకు ప్రత్యేక సేవలు అందించినందుకు ఇచ్చే భూభాగాన్నే సేవా ఇనాము అంటాం. ప్రత్యేక సేవలు అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, బట్టలు ఉతికేవారు, కుండలు చేసేవారు, ఇలా వృత్తి పని వారికి ఇచ్చే ఇనాములనే సేవా ఇనాము అంటారు. నెక్స్ట్ స్వేచ్ఛా ఇనాము అంటున్నాం. కొంత భూభాగం రాజు నుండి తీసుకున్నందుకు పన్ను చెల్లించే దానినే, ఎంత పన్ను చెల్లిస్తారు? పన్నుని చెల్లించే దానినే స్వేచ్ఛా ఇనాము అంటారు. భూమి శిస్తును ఎంత ఉంటుంది అంటే 1/4 వంతు నుంచి 1/8 వంతు భూమి శిస్తు అనేది రాజుకు ప్రత్యక్షంగా భూమిని చెల్లిస్తారు. ఆ తర్వాత పెద్ద ఇనాములు అంటున్నాం. పెద్ద ఇనాము అంటే పెద్ద భూభాగం మొత్తం కొంతమంది వ్యక్తుల్లో ఉంటుంది. ఒక గ్రామము లేదా 2 గ్రామాలు అలా పెద్ద భూభాగాలు కొంతమంది వ్యక్తుల్లో ఉంటే, ఆధీనంలో ఉంటే ఆ ఇనాములనే పెద్ద ఇనాములు అంటారు. ఇలా 3 రకాలుగా విభజించడం జరుగుతుంది అంటాం. ఇవి ఇనాందారులు. నెక్స్ట్ జాగీర్దారులు అంటున్నాం. జాగీర్ అంటే కలిగి ఉండడం. జాగీర్ అంటే కలిగి ఉండడం. దార్ అంటే అధికారి. దార్ అంటే అధికారి. దార్ అంటే అధికారి. జాగీర్దారుడు. జాగీర్ అంటే కలిగి ఉండడం, దార్ అంటే అధికారి. జాగీర్దార్ అంటే నిజాం రాజు యొక్క స్నేహితులు, బంధువులు,
పరిపాలనలో పనిచేసే ఉన్నత అధికారులు, సైన్యంలో పనిచేసే ఉన్నత అధికారులకు ఇచ్చే గ్రామాలనే ఏమంటారు అంటే జాగీర్లు అంటారు. స్నేహితులు, బంధువులు, సైన్యంలో పనిచేసే ఉన్నత అధికారులకు ఇచ్చేటువంటి కొంత పెద్ద భూభాగాలు లేదా ఒక గ్రామాలనే జాగీర్లుగా చెప్పడం జరుగుతుంది అంటున్నాం. మరి జాగీర్ అంటే కలిగి ఉండడం, దార్ అంటే అధికారి అని అర్థం. మరి ఇక తెలంగాణ ప్రాంతంలో 30% భూభాగం జాగీర్ల కింద ఉండడం జరిగింది. పెద్ద మొత్తాలు అంటున్నాం. 30% భూభాగం జాగీర్ కింద ఉండడం జరిగింది తెలంగాణలో. మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఈ జాగీర్లు 2000 చదరపు మైళ్ళ వరకు విస్తరించి ఉన్నది. 2000 చదరపు మైళ్ళ వరకు విస్తరించి ఉండడం జరిగింది. ఈ జాగీర్లు మొత్తం 2560 గ్రామాలలో గ్రామాలు అనేవి జాగీర్ల కింద ఉండడం జరిగింది. గ్రామాలు అనేవి ఈ జాగీర్ల కింద ఉండడం జరిగింది. మరి యొక్క జాగీర్లని ఎన్ని రకాలుగా విభజించడం జరుగుతుంది అంటే, 1 పాయిగా జాగీర్, 2 తనఖా జాగీర్, 3 జాత్, 4 అల్తంగా జాగీర్. అల్తంగా జాగీర్ అంటున్నాం. ఫస్ట్ వన్ చూడండి. ఈ జాగీర్ని మొత్తం 4 రకాలుగా విభజించవచ్చు. 1 పాయిగా జాగీర్, తనఖా జాగీర్, జాత్, అల్తంగా జాగీర్ అంటున్నాం. ఫస్ట్ వన్ పాయిగా జాగీర్. పాయిగా జాగీర్ అంటే, పాయిగా జాగీర్ నిజాం ప్రభు యొక్క గుర్రాలు, పశుపోషణలో భాగంగా ఇచ్చేవి. పాయిగా జాగీర్ అంటే గుర్రాలను, మరి ఇక్కడ సైన్యంలో ఉన్నటువంటి గుర్రాలకు పశుపోషణ కోసం, పశుపోషణలో భాగంగా ఇచ్చేటువంటి భూభాగాన్నే పాయిగా జాగీర్ అంట. ఈ పాయిగా జాగీర్లు తెలంగాణలో 2000 చదరపు కిలోమీటర్ల మేరకు ఉండడం జరిగింది. తెలంగాణలో పాయిగా జాగీర్ ఎంత ఉన్నాయి? 2000 చదరపు కిలోమీటర్ల మేరకు ఉండడం జరిగింది. అంటే ఇది సుమారుగా పాయిగా జాగీర్ సుమారుగా 1000 గ్రామాలలో ఉండడం జరిగింది. తర్వాత తనఖా జాగీర్ అంటున్నాం. తనఖా జాగీర్ అంటే రాజుగారికి ప్రత్యేకంగా వేరే సేవలు అంటే, ఇక్కడ చూడండి, మిలిటరీ, సైనిక సేవలు చేసిన వారికి ఇచ్చే దానినే తనఖా జాగీరు అంటారు. రాజువారి పరిపాలనలో సహాయం చేస్తున్న అధికారులు అంటున్నాం. మిలిటరీ పనులు, సైనిక అధికారులకు ఇచ్చేటువంటి భూములను ఏమంటారు అంటే తనఖా జాగీరు అంటారు. నెక్స్ట్ వన్ జాత్ అంటున్నాం. దీన్నే కనఖా జాగీర్ అంటారు. కనఖా జాగీర్ అంటే దీన్ని నిజాం రాజుకు తన జీవిత కాలం మొత్తం ఎవరైతే పనిచేస్తారో, జీవిత కాలం మొత్తం ఎవరైతే పనిచేస్తారో వారికి ఇచ్చే భూభాగాన్నే జాతులు లేదా కనఖా జాగీర్ అనడం జరుగుతుంది. తన జీవితకాలం మొత్తం పనిచేసినందుకు వాళ్ళకి ఇచ్చే భూభాగం అనడం. ఇది ఎలా ఉంటుందంటే పెద్ద మొత్తంలో ఉంటుంది. ఎలా ఉంటుంది? పెద్ద మొత్తంలో ఉండేదే ఈ యొక్క కనఖా జాగీర్ లేదా జాతులు అంటున్నాం. ఆ తర్వాత అల్తంగా జాగీర్.
అనేది టర్కీ వర్డ్. అల్తంగా అంటే ఇది అర్థం. అల్తంగా అంటే రాజు చిహ్నానికి ఉన్న 2 గుర్తులు అని అర్థం. అల్తంగా అంటే రాజు చిహ్నానికి ఉన్న 2 గుర్తులనే అల్తంగా అంటారు. అంటే దీని అర్థం రాజు ముద్ర ద్వారా ఇచ్చేటువంటి భూభాగాలనే, రాజు ముద్ర ద్వారా ఇచ్చే భూభాగాలనే అల్తంగా జాగీర్ అంటారు. రాజు ముద్ర ద్వారా ఇచ్చే భూభాగాలను ఏమంటారు? అల్తంగా జాగీర్ అంటాం. అల్తంగా అనేది టర్కీ వర్డ్. రాజు చిహ్నం అంటే టర్కీ వర్డ్లో ఏమని ఉంటుంది? అల్తంగా అంటే అర్థం ఏమిటి అంటే రాజు చిహ్నానికి ఉన్న 2 గుర్తులనే అల్తంగా అంటారు. అలా రాజు చిహ్నం ముద్ర ద్వారా ఇచ్చే భూభాగాన్నే అల్తంగా జాగీరు అంటారు. మరి ఇది ఒక రాజు బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది. రాజు కొందరు వ్యక్తులకు బహుమానంగా రాజు ముద్ర ద్వారా ఇస్తారు. మరి వీరు వారి జీవితకాలం మాత్రం మొత్తం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. వేరే వారికి బదిలీ చేయడానికి కానీ లేదా అమ్మడానికి కానీ అవకాశం అనేది ఉండదు. ఈ యొక్క భూములను వేరే వారికి బహుమానంగా ఇస్తే ఇవ్వడానికి వీలుండదు. ఖచ్చితంగా బహుమానంగా ఇవ్వాలి అన్నా, వేరే వారికి బదిలీ చేయాలి అన్నా వారికి ఖచ్చితంగా ఆ యొక్క రాజు అనుమతి అవసరం అనేది ఉంటుంది. ఈ భూములకు, ఈ భూములను వేరే వారికి బహుమానంగా ఇవ్వాలి అన్నా లేదా వేరే వారికి తరలించాలి అన్నా ఖచ్చితంగా రాజు అనుమతి అవసరం అనేది ఉంటుంది. ఈ అల్తంగా జాగీర్లో అంటున్నాం. ఇలా జాగీర్ అంటే ఏమంటున్నాం? జాగీర్ అంటున్నాం. జాగీర్దార్ అంటే ఏమన్నాం? జాగీర్ అంటే కలిగి ఉండడం, దార్ అంటే అధికారి అంటున్నాం. అంటే రాజుకు ప్రత్యేక సేవలు అధికారంలో ఉన్న పనిచేసే వారికి ఇచ్చే భూములనే జాగీర్ అంటున్నాం. పెద్ద పెద్ద కమతాలు అంటున్నాం. ఇవి ఎన్ని రకాలు? 4 రకాలు. పాయిగా జాగీర్ అంటే గుర్రాలకు మరియు పశుపోషణలో భాగంగా ఇచ్చే జాగీర్లు అంటున్నాం. ఈ జాగీర్లు మొత్తం నిజాం కాలంలో తెలంగాణ ప్రాంతంలో 1000 గ్రామాలు ఉన్నాయి. ఈ 1000 గ్రామాలలో ఎంత మేరకు ఉన్నాయి? 2000 చదరపు కిలోమీటర్ల వరకు పాయిగా జాగీర్లు విస్తరించి ఉన్నాయి. అదే తనఖా జాగీర్ అంటే సైన్యంలో పనిచేసే వారికి మరియు మిలిటరీలో పనిచేసే అధికారులకు ఇచ్చే భూభాగాలని ఏమంటారు అంటే తనఖా జాగీరు అంటారు. ఆ తర్వాత జాతులు అంటున్నాం. వీటినే కనకా జాగీర్ అంటారు. మరి రాజుకి తన జీవితకాలం మొత్తం జీవితాంతం మొత్తం పనిచేసే వారికి ఇచ్చే భూభాగాలను ఏమంటారు? ఇడా కనకా జాగీర్ అనడం జరుగుతుంది. కనకా జాగీర్ అంటారు. నెక్స్ట్ వన్ అల్తంగా జాగీర్ అంటే అర్థం ఈడా అల్తంగా అనేది టర్కీ భాష అంటున్నాం. అల్తంగా అంటే రాజు చిహ్నానికి ఉన్న 2 గుర్తులనే అల్తంగా అంటారు. రాజు చిహ్నం ద్వారా బహుమానంగా ఇచ్చే భూభాగాలనే అల్తంగా జాగీర్ అంటారు. రాజు చిహ్నం ద్వారా బహుమానంగా ఇచ్చే భూభాగాన్ని ఏమంటారు? అల్తంగా జాగీర్ అంటారు. దీనిని రాజముద్ర ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఈ భూభాగాలని. మరి ఈ భూభాగాలు తమ జీవితకాలం మొత్తం ఉపయోగించుకోవచ్చు, కానీ వేరే వారికి బదిలీ చేయడం కానీ బహుమానంగా ఇవ్వరాదు. అలా బహుమానంగా ఇవ్వాలి అంటే ఖచ్చితంగా రాజు అనుమతి అవసరం ఉంటుంది. ఇవి జాగీర్లు అంటున్నాం. సర్ఫే కాస్ట్లు అంటున్నాం. మరి సర్ఫే కాస్ట్ అంటే నిజాం తన సొంత ఖర్చుల కోసం ఉపయోగించుకునే భూభాగాన్నే సర్ఫే కాస్ట్లు అంటారు. నిజాం తన సొంత ఖర్చుల కోసం ఉపయోగించుకునే భూభాగం అంటున్నాం. నిజాం తన సొంత ఖర్చుల కోసం ఉపయోగించుకునే భూభాగాన్ని ఏమంటారు? సర్ఫే కాస్ట్లు అంటారు. ఇది దాదాపుగా మన తెలంగాణలో 7113 చదరపు మైళ్ళు అంటున్నాం. చదరపు మైళ్ళ విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
నిజాం తన సొంత ఖర్చుల కోసం ఉపయోగించుకునే భూభాగం ఇది ఎంతుంది? తెలంగాణ ప్రాంతంలో 7113 చదరపు మైళ్ళు విస్తరించి ఉండడం జరిగింది అంటున్నాం. నెక్స్ట్ వన్ సంస్థానాలు అంటున్నాం. సంస్థానాలు అంటే నిజాం ప్రభు ఆధీనంలో ఉంటాయి, కానీ కొంత భూభాగాలను హిందూ రాజులు పరిపాలిస్తూ ఉంటారు. అలా హిందూ రాజులు పరిపాలించే భూభాగాన్ని ఏమంటారు అంటే సంస్థానాలు అంటారు. మరి ఇక్కడ సంస్థానాల్లో ఈ నిజాం పరిపాలన కాలంలో ఉన్నటువంటి కొంత భూభాగాల్ని హిందూ రాజులు పరిపాలిస్తూ ఉంటారు. ఆ పరిపాలించే భూభాగాన్ని సంస్థానం అంటాము. ఆ సంస్థానంని పరిపాలించే అధిపతిని సంస్థానాధీశులు అంటారు. ఈ సంస్థానాలు మన తెలంగాణ ప్రాంతంలో మొత్తం 14 సంస్థానాలు ఉన్నాయి. 14 సంస్థానాలు ఉన్నాయి. ఈ 14 సంస్థానాల కింద మొత్తం 660 గ్రామాలు విస్తరించి ఉన్నాయి. 14 సంస్థానాలలో మొత్తం ఎన్ని? 660 గ్రామాలు విస్తరించి ఉండడం జరిగింది. మరి ఈ సంస్థానాలలో ముఖ్యమైన సంస్థానాలు ఏంటి అంటే గద్వాల సంస్థానం, అమరచింత సంస్థానం, ఆ తర్వాత బట్టిప్రోలు సంస్థానం, ఆ తర్వాత చూడండి గద్వాల, అమరచింత, బట్టిప్రోలు, వనపర్తి, పాల్వంచ సంస్థానాలు అంటున్నాం. ఈ సంస్థానాలు తెలంగాణ ప్రాంతంలో ఏమున్నాయి? గద్వాల, అమరచింత, బట్టిప్రోలు, వనపర్తి, పాల్వంచ సంస్థానాలు ప్రధానమైన సంస్థానాలు. వీటిని పరిపాలించే వారిని ఏమంటారంటే దివానీ అంటారు. ఈ సంస్థానం పరిపాలించే వారిని ఏమంటారు? దివానీగా చెప్పడం జరుగుతుంది. కల్సా అంటున్నాం. రైతువారి పద్ధతిని తెలంగాణలో 1875 సంవత్సరంలో సాలార్జంగ్ ప్రవేశపెట్టడం జరిగింది. రైతువారి పద్ధతిని 1875 సంవత్సరంలో సాలార్జంగ్ ప్రవేశపెట్టాడు. దీనిలో భూభాగం మొత్తం కూడా ప్రత్యక్షంగా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఉండడం జరుగుతుంది. మరి దీనిపై ప్రత్యక్షంగా పన్నులని ప్రభుత్వానికే చెల్లించడం జరుగుతుంది. ఇక్కడ భూమి శిస్తు ప్రత్యక్షంగా రాజుకు చెల్లించడం జరుగుతుంది అంటున్నాం. రాజు కంటే ఇక్కడ దీన్ని భూమి శిస్తు వసూలు చేయడానికి మొత్తం మధ్యవర్తులు ఉండడం జరుగుతుంది. వారిని ఏమంటారంటే ఇక్కడ మధ్యవర్తులు ఉంటారు. ఆ మధ్యవర్తులనే మనం సర్ఫే కాస్ట్లు, ఆ తర్వాత పండిత్ అంటారు. పండితులు, సర్వే కాస్ట్లు, పండిట్లు అనేవారు మధ్యవర్తులు ఉండడం జరుగుతుంది. మరి ఈ యొక్క భూభాగం మొత్తం రైతువారి విధానం కింద భూభాగం మొత్తం 60% భూమి ప్రత్యక్ష పాలన కింద ఉండడం జరిగింది. ఆ తర్వాత మరి ఈ యొక్క భూభాగం మొత్తం ప్రభుత్వం యొక్క ప్రత్యక్ష పాలన కింద ఉండి మధ్యవర్తులు ఈ యొక్క భూమి శిస్తును వసూలు చేసి రాజుకు అందించేవారు. తర్వాత మద్రాస్ చట్టం 1879 మద్రాస్ చట్టం 1979 ప్రకారం ఈ యొక్క రైతువారి పద్ధతికి చట్టబద్ధతని కల్పించడం జరిగింది. చట్టబద్ధతని కల్పించి ఈ రైతువారి విధానంలో ఎవరైతే భూస్వామి ఉంటుందో పట్టాదారు కలిగినటువంటి భూస్వామి తన సొంత భూమిని తానే కౌలు చేసుకోవడం లేదా ఇతరులకు అమ్మడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక భూమిని
ఇతరులకి అమ్ముకోవడానికి ఎవరైతే పట్టాదారు భూస్వామి ఉంటారో ఆ భూస్వామి ఇతరులకి భూమిని అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది రైతువారీ విధానంలో. ఆ యొక్క భూమిని దున్నడానికి భూమిని సొంత యాజమాన్యపు హక్కులను కలిగి ఉంటాడు. ఈ యొక్క రైతువారీ విధానంలో భూ యజమాని సొంత యాజమాన్యపు హక్కులను కలిగి ఉండడం జరుగుతుంది. ఇది మొత్తం కూడా తెలంగాణ ప్రాంతంలో 60% భూభాగం రైతువారీ విధానం కింద ఉన్నది. ఈ యొక్క అధికారానికి పట్టాదారి అంటున్నాం. అధికారాన్ని కింద పేర్కొన్న రూపాలు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ పట్టాదారి. పట్టాదారి అంటే ఎవరు అంటే ఇక్కడ చట్టం పరంగా సేద్యపు భూమిని వ్యక్తిగతంగా కానీ లేదా శ్రామికుల ద్వారా కానీ సేద్యం చేసేవారు పట్టాదారు అని ఎవరంటారు? పట్టాదారి చట్టపరంగా సేద్యపు భూమిని వ్యక్తిగతంగా కానీ లేదా శ్రామికుల ద్వారా కానీ సేద్యం చేసేవారినే పట్టాదారి అంటారు. చట్టం పరంగా అంటే 1879 మద్రాస్ చట్టం ప్రకారం దీనికి చట్టబద్ధత కల్పించారు. వాళ్ళే పట్టాదారులు అన్న. మా పట్టాదారులు ఎన్ని రకాలు అంటే 3 రకాలు ఉన్నారు. ఒకటి ఫస్ట్ వన్ పట్టాదారి. వీళ్ళు చట్టపరంగా సేద్య భూమిని వ్యక్తిగతంగా కానీ లేదా శ్రామికుల ద్వారా కానీ సేద్యం చేయవచ్చు. నెక్స్ట్ పాత్ పట్టాదారి అంటున్నాం. 2 లేదా అంతకంటే ఎక్కువ రైతులు సేద్యం ద్వారా ఉమ్మడిగా కానీ లేదా వాటాదారుగా కానీ ఉత్పత్తి చేసిన దానిలో సమాన భాగస్వామ్యం కలిగి ఉన్న విధానాన్నే పాత్ పట్టాదారి అంటారు. ఇక్కడ ఎవరుంటారు? 2 కానీ అంతకంటే ఎక్కువ మంది రైతులు కలిసి సేద్యం చేసే భూభాగం ఏదైతే ఉంటుందో ఆ వాటాదారులనే ఏమంటారంటే పాత్ పట్టాదారి అంటారు. పాత్ పట్టాదారి అంటే ఏమంటారు? 2 కంటే ఎక్కువ కానీ 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ వ్యవసాయదారులు కలిసి వ్యవసాయం చేసే విధానాన్నే పాత్ పట్టాదారి అంటారు. మరి ఇక్కడ ఉత్పత్తి చేసిన దానిలో సమాన భాగస్వామ్యం కలిగి ఉన్న విధానం కదా. ఉత్పత్తి చేసిన దానిలో సమాన భాగస్వామ్యం కలిగి ఉన్న విధానాన్ని ఏమంటారంటే పాత్ పట్టాదారి అంటాం. పాత్ పట్టాదారి అంటారు. అంటే ఉమ్మడి వ్యవసాయం అంటున్నాం. భాగస్వామ్య వ్యవసాయం అనవచ్చు. దీన్ని భాగస్వామ్య వ్యవసాయంగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ షక్మీదారి అంటారు. షక్మీదారి అంటే షక్మీదారి కలిగి ఉన్న భూములను అభివృద్ధి చేయడానికి అధిక దిగుబడిని పెంచడానికి అనుమతి ఉంటుంది, కానీ దానిపై పట్టాను పొందేందుకు అవకాశం లేదు. ఒకవేళ కాంట్రాక్ట్ ఏర్పడితే దాన్ని వేరే ఎవరికైనా ఇచ్చుకోవాలి. చూడండి, షక్మీదారి అంటే అర్థమైందంటే షక్మీదారి కలిగి ఉన్న భూములు ఏంటి అంటే షక్మీదారి అంటే మనం కౌలుకు తీసుకున్న వ్యక్తి అనవచ్చు. మనం ఇక్కడ అంటే షక్మీదారి కలిగి ఉన్న భూములు ఏతున్నాయో వాటిని అభివృద్ధి చేసుకోవడానికి అధిక దిగుబడిని పెంచడానికి అవకాశం ఉంటుంది, కానీ దానిపై పట్టా లేదా అధికారం పొందే అవకాశం అనేది ఉండదు. ఒకవేళ ఆ కాంట్రాక్ట్ కనుక ఏర్పడితే దాన్ని వేరే ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. కాంట్రాక్ట్ కనుక ఏర్పడింది అనుకోండి, లేదా కాంట్రాక్ట్ అయిపోయింది అనుకోండి, ఆ భూభాగాన్ని మరొకరికి సేద్యం చేయడానికి ఇవ్వచ్చు. ఆ ఒప్పందం అనేది అయిపోతే మరి ఆ భూభాగాన్ని వేరే వారికి ఇచ్చుకునే అవకాశం ఉండే భూభాగం అంటున్నాం. ఆ భూభాగాన్ని కలిగి ఉన్న వ్యక్తిని ఏమంటారు? షక్మీదారి. కౌలు రైతులు అంటాం మన భాషలో ఇప్పుడు, అవునా? అలా కొంత అంటే భూమిని సాగు చేస్తున్న భూమి అభివృద్ధి చేయడానికి మరియు అధిక దిగుబడిని పెంచడానికి అంటున్నాం. అధిక దిగుబడిని పెంచడానికి అనుమతి ఉంటుంది, కానీ వాటిపై పట్టా అనేది పొందే అవకాశం ఉండదు. కాంట్రాక్ట్ అయిపోతే ఆ భూమిని వేరే వారికి బదిలీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఆసామీ షక్మీదారి అంటున్నాం. ఆసామీ షక్మీదారి అంటే ఇది ఉపకౌలుదారులు అంటున్నాం. కౌలుదారులని వాళ్ళనంటే వీళ్ళు ఉపకౌలుదారు. కౌలుదారుల నుంచి మళ్ళీ కౌలుకు తీసుకున్న వారే ఉపకౌలుదారులు. ఉపకౌలుదారుల కౌలును నిర్ణయిస్తుంది. సాధారణంగా ఒక సేద్యపు కాలం నుంచి మరొక సేద్యపు కాలం వరకు ఉంటుంది. ఒక సేద్యపు కాలం అంటే ఒక సీజన్ నుంచి మరొక సీజన్ వరకు మాత్రమే ఉంటుంది. అలా ఒక సేద్యపు కాలం నుంచి మరొక సేద్యపు కాలం వరకు మాత్రమే ఉంటుంది అంటున్నాం. ఉపకౌలుదారులు అంటున్నాం. కౌలుదారు నుంచి మళ్ళా కౌలు తీసుకునేవారు. ఆ తర్వాత పాన్ మక్తా అంటున్నాం. పాన్ మక్తాలు అంటే ఎవరు అంటే
ప్రభుత్వ భూములలో గల కాంట్రాక్ట్ పద్ధతి అంటాం. ప్రభుత్వ భూములను కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా తీసుకునే వారిని పాన్మక్తా అంటారు. దానిని వివిధ పరిణామాల్లో గల స్థిరమైన శిస్తులతో నిర్ణయిస్తారు అంటున్నాం. అంటే ఏంది ఇక్కడ ప్రభుత్వం దీనిలో ముందుగా శిస్తుని నిర్ణయిస్తుంది. వివిధ పరిమాణాలలో అంటే భూమిని బట్టి సారాన్ని బట్టి ప్రభుత్వం ముందుగా శిస్తు నిర్ణయించడం జరుగుతుంది. అలా నిర్ణయించి ప్రభుత్వ భూములని ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్టులు ఇవ్వడం జరుగుతుంది. ఆ భూభాగాన్ని చేసే వ్యక్తులని ఏమంటారు అంటే పాన్మక్తా అంటారు. పాన్మక్తా అంటున్నాం. తర్వాత థర్డ్ లేదా సర్బస్తా అంటారు. సర్బస్తా అంటే ఆర్థికంగా అధికారం కలిగి ఉన్న వాళ్లకు రాజధానిలో లేదా జిల్లాలలో ఉండే జమీందారుల కోసం ప్రవేశపెట్టినదే ఈ సర్బస్తా. వీరు వేలంపాట ద్వారా శిస్తును వసూలు చేసే హక్కును పొందేవారు. అంటే భూమి సాగులోనే ఉంచడానికి ప్రభుత్వం పర్యవేక్షించే విధానం ఇది అంటున్నాం. వీళ్ళు ఏం చేస్తారు, ప్రభుత్వ ఆర్థికంగా అధికారం కలిగి ఉన్న వాళ్లకు అంటున్నాం, లేదా జిల్లాల్లో ఉన్న అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాని పర్యవేక్షణలో ఉంటుంది భూభాగం మొత్తం. వీళ్ళు ఏం చేస్తారు, రైతులకి కౌలు ఇచ్చేసి కౌలును లేదా భూమి శిస్తును వసూలు చేసుకోవడం జరుగుతుంది. భూమి శిస్తును వసూలు చేసే హక్కును పొంది కలిగి ఉంటారు. అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను కౌలు రైతులకు ఇస్తే దానిపై భూమి శిస్తును వసూలు చేసుకునే వారిని ఏమంటే సర్బస్తా అనడం జరుగుతుంది. ఇవన్నీ కూడా భూమి సాగులో ఉంచడానికి అంటే భూమి ఎప్పుడైనా సాగులో ఉంచడానికి ప్రభుత్వం తీసుకునే చర్యలలో భాగంగా ఈ యొక్క సర్బస్తా వారు పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ కౌలు సంస్కరణలు అంటున్నా, కౌలు సంస్కరణలు నెక్స్ట్ లెసన్ మనం అంటున్నాం. నెక్స్ట్ది కౌలు సంస్కరణలు. ఈ కౌలు సంస్కరణలలో భాగంగా 1948 ఫిబ్రవరిలో జేసీ కుమారప్ప అధ్యక్షతన వ్యవసాయ సంస్కరణల కమిటీని నియమించడం జరిగింది. అవునా, వ్యవసాయ సంస్కరణల కమిటీని నియమించడం జరిగింది, ఏర్పాటు చేశారు. మరి ఇది తన రిపోర్టును 1949 జూలైలో కేంద్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. కౌలు సంస్కరణలపై నియమించిన కమిటీ ఏంటి అంటే జేసీ కుమారప్ప కమిటీ. దాన్ని 1948 ఫిబ్రవరిలో వేస్తే అది 1949 జూలైలో కేంద్ర ప్రభుత్వానికి తన నివేదికని సమర్పించడం జరిగింది. మరి దీనిపై ఇక్కడ ఉన్నటువంటి ఈ కమిటీ ఏమని చెప్పింది అంటే ఈ కమిటీ సూచనలు అంటున్నాం భూ సంస్కరణల అమలు కోసం మొత్తం 3 రకాల సూచనలు చేసింది. ఒకటేమని కౌలు సంస్కరణలు అంటారు. అవునా, చూడండి ఫస్ట్ వన్ 3 సంస్కరణలు అతి ముఖ్యమైనది కౌలు సంస్కరణలు అంటున్నాం. ఫస్ట్ వన్ మధ్యవర్తుల తొలగింపు, రెండవది కౌలు సంస్కరణలు, మూడవది భూగరిష్ట పరిమితి చట్టం. ఫస్ట్ వన్ ఏంది మధ్యవర్తుల తొలగింపు, 2 కౌలు సంస్కరణలు, 3 భూగరిష్ట పరిమితి చట్టం. ఈ మూడింటిని జేసీ కుమారప్ప అధ్యక్షతన ఏర్పాటు చేసిన భూ సంస్కరణల కమిటీ దీన్ని మూడింటిని చేయడం జరిగింది. 1950 దశాబ్దాన్ని ఏమన్నారు అంటే భూ సంస్కరణల దశాబ్దంగా పిలిచారు. భూ సంస్కరణల దశాబ్దం అని దేన్నంటారు, 1950 దశాబ్దాన్నే భూ సంస్కరణల దశాబ్దంగా చెప్పడం జరుగుతుంది. మరి రాష్ట్రంలో భూ సంస్కరణలు ప్రధానంగా 2 దశలుగా వర్గీకరించవచ్చు. మొత్తం 2 దశలు అంటున్నాం. మొదటి దశ 1948 నుంచి 1970 వరకు, రెండవ దశ 1970 నుంచి 1980 వరకు. మొత్తం రాష్ట్రంలో భూ సంస్కరణల దశలు 2గా విభజించవచ్చు. ఒకటి 1948 నుంచి 1970 వరకు, రెండవ దశ 1970 నుంచి 1980 వరకు రెండవ దశగా చెప్పడం జరుగుతుంది. చూడండి, మొదటి దశ భూ సంస్కరణలు రావడానికి 4 అంశాలు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటి దశలో భూ సంస్కరణలు రావడానికి 4 అంశాలు కారణాలు అంటున్నాం. ఒకటి
వ్యవస్థాపూర్వక అంశాలు, రెండవది రాజకీయ అంశాలు, మూడవది రైతాంగ ఉద్యమాలు, నాలుగవది ఆర్థిక కారణాలు. ఫస్ట్ వన్ అండి వ్యవస్థాపూర్వక అంశాలు. వ్యవస్థాపూర్వక అంశాల్లో మధ్య దళారులు లేదా మధ్యవర్తులు అధిక భూమి శిస్తును వసూలు చేయడం ఒకటి. తర్వాత రాజకీయ అంశాలు, తర్వాత స్వాతంత్రం అనేది వచ్చిన తర్వాత మొదటి దశలో రాజకీయ ఒత్తిళ్లు అనేవి రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. తర్వాత ఈ యొక్క కాలంలో రైతాంగ ఉద్యమాలు ఎక్కువగా చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఆర్థిక పరిస్థితుల కారణాలు, మొత్తం 4 కారణాలు, ప్రధాన అంశాలు భూ సంస్కరణల కారణాలు అంటున్నాం అవునా. మరి ఇక్కడ చూడండి మన మొత్తం భారతదేశంలో మొత్తం లేదా తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి రైతాంగ ఉద్యమాలు లేదా ఇతరైనటువంటి చట్టాలను మనం పరిశీలిస్తే 1918-19 సంవత్సరంలో రైతు విమోచన ఉద్యమాలు జోరందుకున్నాయి. ఏ మధ్య కాలంలో 1918-19 సంవత్సరంలో రైతు విమోచన ఉద్యమాలు అనేవి జోరందుకున్నాయి. 1920వ సంవత్సరంలో నిజాం ప్రాంతంలోని భూస్వామ్య దేశ్ముఖ్ సర్దేశ్ముఖ్లు అన్నారు. దేశ్ముఖ్ సర్దేశ్ముఖ్ అంటే నిజాం కాలంలో భూమి శిస్తును వసూలు చేసే వారిని ఏమన్నారు? మధ్యవర్తులనే. దేశ్ముఖ్ సర్దేశ్ముఖ్ పండిట్ వీళ్ళన్నాం. వారి యొక్క దేశ్ముఖ్లకు వ్యతిరేకంగా ముస్లిం రైతుల ఉద్యమం అనేది చేయడం జరిగింది. రైతు సంఘం కూడా ఏర్పాటు చేయడం జరిగింది 1920వ సంవత్సరంలో. 1920వ సంవత్సరంలో దేశ్ముఖ్ సర్దేశ్ముఖ్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. ఆ సంవత్సరంలోనే 1920వ సంవత్సరంలోనే రైతు సంఘంని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 1920 సంవత్సరంలో ఏమైనా రైతు సంఘాల ఏర్పాటు జరిగింది. తర్వాత 1936వ సంవత్సరంలో ఎన్జి రంగా ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం ఏర్పాటు చేశారు. ఎన్జి రంగా ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం. ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? 1936వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 1936వ సంవత్సరంలోనే అఖిల భారత కిసాన్ సభను ఏర్పాటు చేశారు. అఖిల భారత కిసాన్ సభను ఏర్పాటు చేయడం జరిగింది 1936లో. చూడండి, మన తెలంగాణ ప్రాంతంలో లేదా ఆంధ్ర ప్రాంతంలో 1936వ సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘాన్ని ఏర్పాటు చేశారు. అదే సంవత్సరంలో అఖిల భారత కిసాన్ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 1936వ సంవత్సరంలో లక్నోలో ఫైజాపూర్ సమావేశంలో వ్యవసాయ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత 1945వ సంవత్సరంలో ఖమ్మంలో రైతాంగ సాయుధ పోరాటం అనేది చేయడం జరిగింది. ఖమ్మం జిల్లాలో రైతాంగ సాయుధ పోరాటం 1945లో చేయడం జరిగింది. ఆ తర్వాత 1946 నుంచి 51 మధ్య కాలంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేశారు. మొత్తం 1946 నుంచి 51 మధ్య కాలంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది చేయడం జరిగింది. ఆ తర్వాత 1948 సంవత్సరంలో జైపూర్ వ్యవసాయ సమావేశంలో జేసి కుమారప్ప అధ్యక్షతన అఖిల భారత వ్యవసాయ సంస్కరణల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ సంఘమే 3 సిఫారసులను చేసింది. ఆ తర్వాత 1969వ సంవత్సరంలో కమ్యూనిస్టులు భూస్వాములకు వ్యతిరేకంగా భూ పోరాటం ప్రారంభించడం జరిగింది. కమ్యూనిస్టులు ఏం చేశారు? భూస్వాములకు వ్యతిరేకంగా భూ పోరాటాలని ప్రారంభించారు 1969వ సంవత్సరంలో. ఇలా రైతాంగ ఉద్యమాలు అనేవి కొన్ని చేయడం జరిగింది అంటున్నాం. నిజాం ప్రభువుల కాలంలో ఉన్న సైనికాధికారులకు ఉన్నతాధికారులకు ఇచ్చే భూభాగాన్నే మనం ఏమన్నారు? జాగీర్లు అన్నారు. ఆ జాగీర్లు పెద్ద మొత్తంలో ఉండడం జరిగింది అన్నాం. మొత్తం 2000 చదరపు మైళ్ళ
భూభాగం అనేది తెలంగాణలో జాగీర్ ఆధీనంలో ఉండడం జరిగింది. మరి ఈ యొక్క జాగీర్దారుల చట్టాన్ని 1949లో చేయడం జరిగింది చట్టాన్ని. మరి ఈ యొక్క జాగీర్దారుల రద్దు చట్టం 1949 ఆగస్టు 15వ తారీఖున జాగీర్దారుల రద్దు చట్టం 1949 ఆగస్టు 15వ తారీఖున జాగీర్దారుల రద్దు చట్టాన్ని చేయడం జరిగింది. మరి ఈ చట్టాన్ని ఎప్పుడు అమలు చేశారు అంటే 1949 సెప్టెంబర్ 1వ తారీఖున ఈ చట్టాన్ని అమలు చేశారు. హైదరాబాద్ జాగీర్దారుల రద్దు చట్టాన్ని ఎప్పుడు చేయడం జరిగింది? 1949 ఆగస్టు 15వ తారీఖున చేస్తే ఆ చట్టం ఎప్పుడు అమలైంది అంటే 1949 సెప్టెంబర్ 1వ తారీఖున అమలు చేయడం జరిగింది. మరి ఈ చట్టం మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో జాగీర్ కింద ఉన్నటువంటి భూభాగం ఏదైతే ఉందో, పెద్ద మొత్తాలు ఏదైతే ఉన్నాయో, మరి యొక్క గ్రామాలన్నింటినీ కూడా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత 1950 సంవత్సరంలో 1950 జనవరి 25వ తారీఖున ఈ జాగీర్దారులు ఎవరైతే ఉన్నారో ఆ జాగీర్దారులకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. జనవరి 25న నష్టపరిహారం ఇవ్వాలని ప్రకటించడం జరిగింది. 1950 జనవరి 25వ తారీఖున ఈ జాగీర్ కింద భూభాగం మొత్తం ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం తీసుకున్నారు కాబట్టి జాగీర్దారులు ఎవరైతే ఉన్నారో వారికి నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం 1950వ సంవత్సరంలో దశల వారీగా ముందుగా 18 కోట్ల రూపాయలను అందరికీ నష్టపరిహారంగా పంచడం జరిగింది జాగీర్దారులకు. ఆ తర్వాత 1990 జూలై నాటికి జూలై చివరి వరకు మొత్తం 23.97 కోట్లు అంటున్నాం. 1990 జూలై నాటికి 23.97 కోట్లను ఈ యొక్క కోట్లను నష్టపరిహారంగా చెల్లించడం జరిగింది జాగీర్దారులకు ప్రభుత్వం. మరి చూడండి, భూమి శిస్తుతో పాటు మొత్తం దీంట్లో కూడా భూమి శిస్తులో కూడా రాయితీని కల్పించాలని నిర్ణయించింది. భూమి శిస్తు ఏదైతే ఉందో ఆ భూమి శిస్తులో కూడా రాయితీని కల్పించాలని నిర్ణయించడం జరిగింది. 12.6% రాయితీ అంటున్నాం. 12.6% భూమి శిస్తులో కూడా రాయితీని కల్పించాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది జాగీర్దారుల రద్దు చట్టంలో. ఆ తర్వాత తెలంగాణ ఇనాంల రద్దు చట్టం అంటున్నాం. మరి ఇనాం భూములు అంటే ఏమిటి? ఇనాములు అంటే రాజుకు ప్రత్యేకంగా సేవలు చేసిన వారికి ఇచ్చే భూములనే ఇనాములు అంటారు. ప్రత్యేక సేవలు చేసిన వారికి ఇచ్చే భూములు అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ పల్లకీలు మోసేవారు, బట్టలు ఉతికేవారు, అలా ప్రత్యేక సేవలు చేసేవారికి ఇచ్చే భూభాగంనే ఇనాములు అంటారు. మరి యొక్క ఇనాము రద్దు చట్టాన్ని ఎప్పుడు చేశారంటే 1955 సంవత్సరంలో ఇనాంల రద్దు చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఇనాంలు హైదరాబాద్ అంటే తెలంగాణ ప్రాంతంలో ఇనాంల రద్దు చట్టాన్ని మొదటగా 1967 సంవత్సరంలో ఈ ఇనాంల రద్దు చట్టాన్ని చేయడం జరిగింది. మరి ఇనాంల రద్దు చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 1968 ఆగస్టు 15వ తారీఖున ఈ ఇనాముల రద్దు చట్టం అమలు చేయడం జరిగింది. ఎవరైతే ఈ ఇనాముల భూములు కలిగి ఉన్నారో ఆ భూములను మొత్తం కూడా ప్రభుత్వం తీసుకొని ఈ ఇనాములు అనే వారిని రద్దు చేయడం జరిగింది. దీనిపై మళ్ళా 1979 సంవత్సరంలో ఈ యొక్క ఇనాములందరూ కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళడం వలన మళ్ళా 1980 సంవత్సరంలో
ఇనాములను తిరిగి మళ్ళా వాళ్ళ యొక్క భూములను వాళ్ళకు అప్పగించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా 1990వ సంవత్సరంలో మళ్ళా ప్రభుత్వం ఇనాందారుల రద్దు చట్టాన్ని మళ్ళా తీసుకురావడం జరిగింది. మరి ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి వివిధ పోరాటాలను చూద్దాం. తెలంగాణ ప్రాంతంలో జరిగిన వివిధ పోరాటాలు అంటున్నాం. 1772 సంవత్సరంలో రైత్వారీ విధానం అనేది రావడం జరిగింది. 1792లో రైత్వారీ విధానం వచ్చింది. 1793 సంవత్సరంలో శాశ్వత శిస్తు పద్ధతి విధానం దాన్నే జమీందారీ విధానం అంటున్నాం, శాశ్వత శిస్తు అంటున్నాం. ఆ తర్వాత 1872 సంవత్సరంలో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత 1894 సంవత్సరంలో భూసేకరణ చట్టం చేశారు. 1948 సంవత్సరంలో ఆంధ్రాలో జమీందారీ విధాన చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. జమీందారీ విధానం అంటున్నాం. జమీందారీ విధాన రద్దు చట్టం ఎప్పుడు చేశారు? 1948 సంవత్సరంలో ఆంధ్రాలో చేయడం జరిగింది. 1948 సంవత్సరంలో భూ సంస్కరణలపై జేసీ కుమారప్ప కమిటీని నియమించడం జరిగింది. జేసీ కుమారప్ప కమిటీని నియమించారు. ఆ తర్వాత 1949 సంవత్సరంలో తెలంగాణలో జాగీర్దారీ రద్దు చట్టాన్ని చేయడం జరిగింది. జాగీర్దారీ రద్దు చట్టాన్ని ఎప్పుడు చేయడం జరిగింది? 1949 ఆగస్టు 15వ తారీఖున జాగీర్దారీ రద్దు చట్టాన్ని చేయడం జరిగింది. ఆ తర్వాత అది ఎప్పుడు అమలైంది అనుకున్నాం? 1949 సెప్టెంబర్ 1వ తారీఖున హైదరాబాద్ జాగీర్దారీ రద్దు చట్టంను అమలు చేయడం జరిగింది. 1949లో హైదరాబాద్ గిరిజన ప్రాంత రెగ్యులేషన్ చట్టాన్ని చేయడం జరిగింది. హైదరాబాద్ గిరిజన ప్రాంత రెగ్యులేషన్ యాక్ట్ని 1949లో చేశారు. అంటే దీని ఉద్దేశం గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములని రెగ్యులైజేషన్ చేయడానికి, వాళ్ళని కేటాయించడానికి ఆ చట్టాన్ని చేయడం జరిగింది. 1950వ సంవత్సరంలో తెలంగాణ ప్రాంత కౌలు చట్టాన్ని చేయడం జరిగింది. నెక్స్ట్ 1952వ సంవత్సరంలో స్థిరాస్తి స్వాధీన చట్టం మరియు హైదరాబాద్ ప్రివెన్షన్ ఆఫ్ ఎవిక్షన్ ఆర్డినెన్స్, స్థిరాస్తి స్వాధీన చట్టం, హైదరాబాద్ ప్రివెన్షన్ ఆఫ్ ఎవిక్షన్ ఆర్డినెన్స్ని చేయడం జరిగింది. నెక్స్ట్ 1955 సంవత్సరంలో తెలంగాణ ప్రాంత ఇనాం భూముల రద్దు చట్టం, చట్టాన్ని ఎప్పుడు చేయడం జరిగింది? 1955లో చట్టం చేశారు, ఇనాం చట్టాన్ని. మళ్ళా 1967 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంలో ఇనాం భూముల రద్దు చట్టాన్ని చేయడం జరిగింది. ఆ చట్టం 1968 సంవత్సరం ఆగస్టు 15న మళ్ళా అమలు చేయడం జరిగింది. అవునా? ఆ తర్వాత 1955 సంవత్సరంలో భూగరిష్ట పరిమితి చట్టాన్ని చేశారు. తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటి భూగరిష్ట పరిమితి చట్టం అంటే భూగరిష్ట పరిమితి చట్టం 1955లో చేయడం జరిగింది. ఆ తర్వాత 1956 సంవత్సరంలో ఆంధ్ర ప్రాంత భూగరిష్ట పరిమితి చట్టం, ఆంధ్ర ప్రాంత ఇనాం భూముల రద్దు చట్టాన్ని చేయడం జరిగింది. 1956 సంవత్సరంలో విఘటన నిరోధక కమతాల సమీకరణ చట్టం. విఘటన నిరోధక కమతాలు అంటే కమతాల విఘటనం చేయకుండా పెద్ద పెద్ద కమతాలు ఉండే విధంగా ఆ కమతాలని చిన్న చిన్న భూ కమతాలుగా చేయకుండా ఆ ఇక్కడ చూడండి నిరోధక కమతాల చట్టం అంటున్నాం. అంటే కమతము అంటే అర్థమైంది అంటే ఒక వ్యవసాయదారుడు సాగు చేస్తున్న భూభాగాన్నే కమతము అంటాం. ఆ కమతాలని చిన్న చిన్న కమతాలను చేయకుండా ఈ నిరోధించడానికి చట్టాన్ని 1956లో చేయడం జరిగింది. ఆ తర్వాత 1956 సంవత్సరంలో ఆంధ్ర ప్రాంత కౌలు చట్టాన్ని చేయడం జరిగింది.
తర్వాత 1959వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ భూమి బదలాయింపు చట్టం, ఆంధ్రప్రదేశ్ భూమి బదలాయింపు చట్టాన్ని చేయడం జరిగింది. ఆ తర్వాత 1961వ సంవత్సరంలో ఏపీ అసైన్డ్ భూముల చట్టం, ఏపీ అసైన్డ్ భూముల చట్టాన్ని చేయడం జరిగింది. తర్వాత 1961వ సంవత్సరంలో భూగరిష్ట పరిమితి చట్టాన్ని చేయడం జరిగింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి భూగరిష్ట పరిమితి చట్టం 1961 భూగరిష్ట పరిమితి చట్టాన్ని చేయడం జరిగింది. ఈ చట్టాన్ని 1956లో శాసనసభలో ప్రవేశపెడితే అది 1961లో చట్టంగా మారడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ భూగరిష్ట పరిమితి చట్టం మొట్టమొదటి భూగరిష్ట పరిమితి చట్టం. తర్వాత 1967 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ అటవీ చట్టాన్ని చేయడం జరిగింది. అటవీ విస్తీర్ణం ఎంత ఉండాలి అనే దానిపై ఆంధ్రప్రదేశ్ అటవీ విస్తీర్ణ చట్టాన్ని చేయడం జరిగింది 1967 సంవత్సరంలో. ఆ తర్వాత 1969 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ మహల్స్ అంటే రైత్వారీ మార్పిడి రద్దు రెగ్యులేషన్ అంటున్నాం. ఇక్కడ మహల్స్ రెగ్యులేషన్ ఆంధ్రప్రదేశ్లో రైత్వారీ విధానాన్ని అంటున్నాం. రైత్వారీ విధానంలో భాగంగా నిజాం ప్రభు కాలంలో అంటే ప్రత్యక్ష పరిపాలనలో ఉన్నటువంటి భూభాగాన్ని ప్రజలకు ఎవరైతే కౌలు చేస్తున్నారో, ఎవరైతే భూమి సాగు చేస్తున్నారో వారికి మొత్తం యాజమాన్యపు హక్కులు కల్పించడానికి భూ రెగ్యులేషన్ యాక్ట్ని చేయడం జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్ మాల్స్ రెగ్యులేషన్ చట్టం. అది 1969లో చేయడం జరిగింది. ఆ తర్వాత 1969 సంవత్సరంలో ఇక్కడ మటాస్ అంటున్నాం, మటాస్ రద్దు చట్టాన్ని చేయడం జరిగింది. అది చేసి రెగ్యులేషన్ యాక్ట్ని చేశారు. మఠాలను కూడా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడానికి రెగ్యులేషన్ చట్టాన్ని చేయడం జరిగింది. 1970వ సంవత్సరంలో భూమి బదలాయింపు సవరణ చట్టం అంటున్నాం. భూమి బదలాయింపు సవరణ చట్టాన్ని చేయడం జరిగింది. అంటే ఒకరి నుంచి ఒకరికి భూమిని బదలాయించుకునే హక్కుని కల్పించేటువంటి చట్టం 1970లో చేయడం జరిగింది. తర్వాత 1971వ సంవత్సరంలో భూమి హక్కుల రికార్డు చట్టం. తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి భూమి హక్కులపై రికార్డులను చేయడానికి మొట్టమొదటి భూమి హక్కుల రికార్డు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత 1973వ సంవత్సరంలో ఏపీ భూగరిష్ట పరిమితి చట్టాన్ని చేశారు. మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ భూగరిష్ట పరిమితి చట్టం ఎప్పుడు చేయడం జరిగింది? 1961లో ఏపీ భూగరిష్ట పరిమితి చట్టాన్ని చేయడం జరిగింది. ఈ భూగరిష్ట పరిమితి చట్టంలో ఉన్నటువంటి లొసుగులను తెలుసుకొని ఆ లొసుగులను సవరించి మళ్ళా 1973వ సంవత్సరంలో ఏ తప్పులు లేని భూగరిష్ట పరిమితి చట్టాన్ని 1973వ సంవత్సరంలో ఏపీ భూగరిష్ట పరిమితి చట్టాన్ని రెండోసారి చేయడం జరిగింది. ఆ తర్వాత 1976వ సంవత్సరంలో పట్టణ ప్రాంత భూగరిష్ట పరిమితి చట్టాన్ని చేయడం జరిగింది. చూడండి, 1961లో చేసిన భూగరిష్ట పరిమితి చట్టం గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూములకు సంబంధించి భూగరిష్ట పరిమితి చట్టం. అదే దాన్ని సవరించి 1973లో ఏ తప్పులు లేని భూగరిష్ట పరిమితి చట్టంగా చేయడం జరిగింది. అదే 1976లోనేమో పట్టణ ప్రాంతంలో భూగరిష్ట పరిమితి చట్టము చేయడం జరిగింది. భూగరిష్ట పరిమితి చట్టం అంటే కనీసం ఒక 5గురు గల కుటుంబం, యూనిట్ గల కుటుంబానికి కనీసం నుంచి గరిష్టం ఎంత భూభాగం ఉండాలి అనేదే భూగరిష్ట పరిమితి చట్టం. అంతకన్నా ఎక్కువ భూమి ఉంటే ప్రభుత్వం తీసుకొని భూమి లేని పేద ప్రజలకు పంచడం జరుగుతుంది. అలా భూగరిష్ట పరిమితి చట్టాలను చేయడం జరిగింది. 1973లో ఏపీ భూగరిష్ట పరిమితి చట్టం, 1976లో ఆంధ్రప్రదేశ్ పట్టణ భూగరిష్ట పరిమితి చట్టాలను చేయడం జరిగింది. ఆ తర్వాత 1977వ సంవత్సరంలో ఏపీ అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం. అసైన్డ్ భూములు అంటున్నాం, ప్రభుత్వ ఆధీనంలో ఉండి ప్రైవేటు వ్యక్తులు సాగు చేస్తున్న భూములనే అసైన్డ్ భూములు అంటారు.
ఆ అసైన్డ్ భూములను వేరే వారికి బదలాయించడం కానీ అమ్ముకోవడం కానీ జరగకుండా ఈ అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టాన్ని ఎప్పుడు చేశారు? 1977లో చేయడం జరిగింది. ఆ తర్వాత 1996 సంవత్సరంలో పెసా చట్టాన్ని చేయడం జరిగింది. 2004 సంవత్సరంలో కోనేరు రంగారావు కమిటీని నియమించడం జరిగింది. భూ సంస్కరణలపై కోనేరు రంగారావు కమిటీని 2004 సంవత్సరంలో నియమించడం జరిగింది. ఈ కోనేరు రంగారావు కమిటీ మొత్తం భూ సంస్కరణలో 101 సిఫారసులను చేయడం జరిగింది. 101 సిఫారసులను చెప్పడం జరిగింది. దానిలో ఎక్కువగా ఎస్సీ ఎస్టీ భూములకు సంబంధించినటువంటి సిఫారసులు ఉండడం జరిగింది. ఆ తర్వాత 2006 సంవత్సరంలో అటవీ హక్కుల చట్టంని చేయడం జరిగింది అంటున్నాం. 2007లో పట్టణ భూగరిష్ట పరిమితి చట్టాన్ని చేయడం జరిగింది. పట్టణ భూగరిష్ట పరిమితి చట్టాన్ని చేయడం జరిగింది అంటున్నాం. అది 2011 సంవత్సరంలో లైసెన్స్ గల సాగుదారుల చట్టాన్ని చేయడం జరిగింది. ఆ తర్వాత 2013 సంవత్సరంలో భూసేకరణ పునరావాస పునర్నిర్మాణ చట్టం చట్టాన్ని చేయడం జరిగింది. అంటే ఇక్కడ ప్రాజెక్టులను నిర్మిస్తున్న ప్రభుత్వ పనులకు సంబంధించిన భూములను సేకరించి వారు ఎవరైతే భూములను కోల్పోతారో వారికి పునరావాసం మరియు పునర్నిర్మాణంగా చేపట్టే విధంగా చర్యలు తీసుకునే చట్టాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు చేశారు అంటే 2013 సంవత్సరంలో మళ్ళా తిరిగి చట్టాన్ని చేయడం జరిగింది. 2014 సంవత్సరంలో తెలంగాణ భూమి కొనుగోలు పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే బైఫర్గేషన్ తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులను నిర్మించడానికి 2014 సంవత్సరంలో తెలంగాణ భూమి కొనుగోలు పథకాన్ని ప్రారంభించడం జరిగింది. తర్వాత 2017 సంవత్సరంలో తెలంగాణ భూసేకరణ చట్టం ఆంధ్రప్రదేశ్లో భూసేకరణ చట్టం ఎప్పుడు చేశారు అంటే 2013లో చేశారు. మళ్ళీ దాన్ని రద్దు చేసి తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ భూసేకరణ చట్టాన్ని ఎప్పుడు చేశారు అంటే 2017లో చేయడం జరిగింది. తర్వాత తెలంగాణ భూ సమగ్ర సర్వేని 2017లో చేపట్టారు. భూ సమగ్ర సర్వే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం భూభాగం వ్యవసాయ భూభాగాన్ని సర్వే చేయడం జరిగింది 2017 సంవత్సరంలో ఒక వారం రోజులలో అంటున్నాం. 2020 సంవత్సరంలో తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టాన్ని చేయడం జరిగింది. ఎప్పుడు 2020 సంవత్సరంలో. తర్వాత 2020 తెలంగాణ భూమిపై హక్కులు పట్టాదారుల చట్టం అంటున్నాం. 2020 సంవత్సరంలో తెలంగాణ భూమిపై హక్కులు పట్టాదారు చట్టం కొత్త పాస్ పుస్తకాలను ఇచ్చే విధంగా 2020లో తెలంగాణ పట్టాదారు చట్టాన్ని చేయడం జరిగింది. నూతన పాస్ పుస్తకాలను ఇవ్వడం జరుగుతుంది దీని అంటున్నాం. అంటే ఇక్కడ 2020 సంవత్సరంలో తెలంగాణ భూమిపై హక్కులు మరియు పట్టాదారు చట్టంని ప్రారంభించడం జరిగింది అంటున్నాం. ఇది భూ సంస్కరణలు లెసన్. నెక్స్ట్ మనం వచ్చే లెసన్ కౌలు సంస్కరణలు అనే లెసన్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ.